రైట్ గా వేరే వార్తలు చూసుకుంటే ప్రభాకర్ రావు వస్తేనే కేటీఆర్ హరీష్ రావు జైలుకు, అందుకే అమెరికాకు వెళ్లి ఆయనకు దండం పెట్టి వచ్చారు అందుకే అమెరికాకు వెళ్లి ఆయనకు దండం పెట్టి వచ్చారు. సో ఇట్లా అనమాట. సో ప్రభాకర్ ఫోన్ ట్యాపింగ్ కేసు మనం చూసినాం కదా. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ ఇప్పటికే అమెరికాలో తలదాచుకున్నట్టు తెలుస్తుంది. వాటి పైన వాటి పైన లుకౌట్ నోటీసులు కూడా వేయడం జరిగింది. సో అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్ మొన్న రీసెంట్ గా అమెరికా టూర్ కు వెళ్ళింది కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ దాన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సో సత్యం రామలింగరాజు కొడుకు కేటీఆర్ బినామీ అంతా కలిసి 10 ఏళ్లు దోచుకున్నారు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందన్న ఫ్రస్ట్రేషన్ లో ప్రభుత్వంపై ఆరోపణలు. రాష్ట్రంలో ఆ పార్టీ చచ్చిపోతున్నదని ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలియలేని పరిస్థితి. ఆలేరులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలేరులో నిన్న సభలో మాట్లాడారు. సో ప్రభాకర్ రావు వస్తే కేటీఆర్ హరీష్ రావు జైలుకే. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు చచ్చిపోతుందని, కనీసం ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలియదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల అల్లయ్య ఆహ్వానం మేరకు ఆదివారం ఆలేరు మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందన్న ఫ్రస్ట్రేషన్ లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కేటీఆర్ 10 ఏళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి 7 లక్షల కోట్ల అప్పులు చేసి 2 లక్షల కోట్ల ఆయన కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్ రావును అమెరికా నుంచి రావద్దని కేటీఆర్ హరీష్ రావు అమెరికాకు పోయి చెప్పి దండం పెట్టి వచ్చారని ఆరోపించారు. ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే వీళ్ళు జైలుకు పోతారని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు పదవి కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, కేటీఆర్ హరీష్ రావు కవితల మధ్య పోటీ ఉందన్నారు. సత్యం రామలింగరాజు కుమారుడు కేటీఆర్ బినామీ అని ఆరోపించారు. సో కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు కేటీఆర్ నుంచి 8,888 కోట్ల శాంక్షన్ అయినట్లు ఆధారాలు తీసుకొస్తే తామంతా దేనికైనా సిద్ధమైన స్పష్టం చేశారు. అమృత్ టెండర్ లో అవినీతిపై ఏమైనా ఆధారాలుంటే బయట పెట్టాలని సవాల్ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ తరఫున మార్కెట్ కమిటీలకు మంచి ప్రాధాన్యత కల్పిస్తున్నామని, కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ ఐలయ్య, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక నేతలు, ఆఫీసర్లు అందరూ పాల్గొన్నారు. సో ఈ విధంగా సో ప్రభాకర్ మొన్న రీసెంట్లీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళందరూ అమెరికా టూర్ కు వెళ్ళిన పరిస్థితి వెళ్ళింది మనకు తెలిసింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు అమెరికాకు వెళ్ళి ప్రభాకర్ రావుకు నువ్వు దండం పెట్టి నువ్వు హైదరాబాద్ కి రాకు, నువ్వు ఒకవేళ ఇండియాకి తిరిగి వస్తే నిన్ను జైలు వేస్తారు, నీతో పాటు మమ్మల్ని కూడా జైలు వేస్తారు అని చెప్పేసి నిన్న కోమటిరెడ్డి సెటర్లు ఇచ్చారు.